గుడివాడ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న సేవకులు రాజేష్ పాస్టర్ గారు ఉన్నారు. కొద్ది నిమిషాలు వారు దేవుని యొక్క మాటలు మనకు అందిస్తూ ఉండగా శ్రద్ధగా ఆలకిద్దాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తదాయకమైన నామంలో యేసే జవాబు యొక్క మినిస్ట్రీ యొక్క నాయకులు, అభిషక్తులు, దైవజనులు పరిశుద్ధరాజయ్య గారికి, అదేవిధంగా ఫిలిపై గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, ఈ సభాస్థలములో ఆసీనులైన ప్రతి ఒక్కరికి, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆయన కృపగలిగిన హస్తపు రెక్కల నీడలో మరింతగా మనను కాచి దాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచన భాగమును మనము చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ రాత్రి వేళ చదవబడిన లేఖన వాక్య పాఠ్యాంశం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. నశించిన వ్యక్తిని, ఆ వ్యక్తి జీవితంలో ఏమాత్రము కూడా రక్షింపబడడానికి కానీ, లేక ఒక మనుషుడు విడిపింపబడుటకు మరి ఒక మనిషి యొక్క సహాయము లేని తరుణమునందు నశింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క మనుషుని ఎడల దేవుని యొక్క అమోఘమైన ప్రణాళికను ఆయన నెరవేర్చుటకు, అనగా మానవుని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు సుస్పష్టముగా, అర్థవంతంగా, చక్కగా అక్కడ వివరిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుషుని దగ్గర నుంచి మరి ఒక మనుషునికి, లేక ఒక నాయకుని దగ్గర నుంచి మరి ఒక చేతి కింద ఉన్నటువంటి ప్రజానికానికో, లేక వేరే వేరే విధానములో మానవుని యొక్క జీవిత విధానములో వచ్చేటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులను మానవుడు ఏదో ఒక విధముగా ఎదుర్కొంటాడు. కానీ ఈ రాత్రి వేళ దేవాతి దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, నశించిపోతున్నటువంటి మానవుడిని వెతకడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మార్కు సువార్తలో 5వ అధ్యాయము మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. మన భారతదేశం ఎలాగుందో అదే విధముగా గెరాసేనులు అనేటువంటి ఒక దేశం అనేది ఉంది. ఆ దేశంలో నివాసము కొనసాగింపబడుతున్నటువంటి ప్రజానికపు మధ్యలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి జీవిత విధానపు పయనంలో ఉంది అని అంటే, ఎలాంటి నాశనకరమైనటువంటి విధానపు పయనంలో ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు అక్కడ వ్రాస్తున్నటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీలుగా చేసెను గనుక ఎవ్వడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో నుండి కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగింపజేసుకునేటువంటి విధి విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా విభిన్నదాయకంగా ఉంది. ఆ వ్యక్తి నివాసము అనేది ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడంట. అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని సాధుపరచాలని ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క యవన బిడ్డ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే కుటుంబ సభ్యులు, బంధువులు చాలా ప్రయత్నం చేశారు. ఏదో ఒక విధముగా
వీడు మన మధ్యలో నివాసం ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, అటు ఇటు పరుగులు తీరుస్తున్నాడేంటి, అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాడేంటి, ఏదో ఒక విధంగా వాడిని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోని ఉంచినప్పటికీ కూడా, అనగా సంఖ్యలతోనైనా కడదాం, తాళ్లతోనైనా కడదాం, ఏదో ఒక విధముగా ఆయనను అదుపు చేసి మన మధ్యలో మనతో పాటుగా నివాసం ఉండే విధముగా ఆయన్ని మంచిగా మలుద్దామని చెప్పేసి శతకోటి ప్రయత్నాలు చేశారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాల్లో ఆయన జీవితాన్ని కొనసాగింపజేస్తున్నప్పటికీ కూడా ఆయన సాధు చేద్దామని, సరిగా క్రమంగా ఉంచుదామని, పద్ధతిలో ఉంచుదామని, సరిగా ఎదిగింప చేద్దామని, దైవభక్తిలో ముందుకి కొనసాగింపబడే వాడిగా ఉంచుదామని, లేక కుటుంబంతో తండ్రితో కలిసి, తల్లితో కలిసి, అన్నయ్యతో కలిసి, చెల్లితో కలిసి చక్కగా కలిసిగా కలివిడిగా ఉండి ఒక కుటుంబంలో ఎదిగింప చేద్దామనేటువంటి తలంపు కలిగిన విధానముతో చాలా మంది సాధు చేయడానికి, ఆయనను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారంట. కానీ వారి వలన ఏమాత్రం కూడా అవల. చివరికి సంఖ్యలతో బంధించినప్పటికీ కూడా సంఖ్యలను కూడా ఏం చేస్తున్నాడంటే తుత్తునీలుగా, ఒక దడికి మనం ఒక కొబ్బరి తాడుతో దడి కట్టామనుకోండి, 4-5 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఆ తాడు దగ్గరికి వెళ్ళి ఎండకి ఎండి వానకు దడిచేసరికి ఆ తాడు ఇలా అంటే ఏమవుతుంది, ఇట్లా చీకిపోయినట్లుగా ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే వేరుశనగకాయలు ఉంటాయి కదా, వేరుశనగకాయలు కొంచెం మన చట్నీ కోసం దానికంటే ముందు చక్కగా మూకుట్లో వేసి వేపిన తర్వాత వేరుశనగకాయలు గింజలు తీసుకెళ్లి మిక్సీలో పట్టడానికి ముందు మనం ఏం చేస్తాం, ఆ పొడిని ఎట్లాగా ఎంత ఈజీగా చేస్తామో అదే విధముగా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఆ వ్యక్తి కూడా ఆ సంఖ్యలను ఆ విధముగా తుత్తినీలుగా చేసేస్తూ ఉన్నాడు. సంఖ్యలను కూడా తుత్తినీలుగా చేసేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. సంఖ్యలను కూడా తుత్తినీలుగా చేసేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి సంతోషమును అనుభవించలేకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి ఆనందాన్ని కోరుకోలేని పరిస్థితిలో ఉండి, ఆయన వ్యక్తి ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండాలనేటువంటి విధానముతో ఆయన జీవితం కొనసాగింపబడుతుంది. ఆయనలాగా ఉంటే ఆ విధంగా బ్రతికేవాడు కాదు. ఈ రాత్రి వేళ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనలాగా ఉంటే సమాధుల్లో ఉండేవాడు కాదు. ఆయనలాగా ఉంటే ఆయన ఇంటిలోనే ఉండేవాడు. ఆయనలాగా ఉంటే ఉద్యోగంలో చక్కగా ముందుకు కొనసాగింపబడేవాడు. ఆయనలాగానే ఉంటే ఆయన చక్కగా క్రమబద్ధీకరమైన జీవితంలో ఎదుగుతూ ఉండేవాడు. కానీ ఆయనకు తెలియకుండా ఆయనను ఎవరో ఒకరు లీడ్ చేస్తూ ఉన్నారు. ఆయనను తెలియకుండా ఆయనను ఏదో ఒకటి నడిపిస్తూ ఉంది. దానిని మెన్షన్ చేసిన విధానం ఏమిటంటే, దాని పేరే వ్రాసి ఉన్నాడు అక్కడ, అపవిత్ర ఆత్మ. ఏంటంట? అపవిత్ర ఆత్మ. దానిలో ఉన్నటువంటి పేరులో ఉన్న అర్థమే చాలా శ్రేష్టమైన విధంగా ఉంది. పవిత్రతకు వ్యతిరేకం, పరిశుద్ధతకు వ్యతిరేకమైన పదం అపవిత్ర ఆత్మ. అది ఆయనలో ఉండే కారణము చేత ఆయనను పవిత్రంగా ఉంచలేకపోతుంది. అది ఆయనలో ఉన్న కారణము చేత పరిశుద్ధంగా ఉంచలేకపోతుంది. అపవిత్రాత్మ ఆయనలో ఉన్న కారణము చేత భక్తిగా ఎదగలేకపోతుంది. చక్కగా దేవునితో కలిసి సాంగత్యం చేయలేకపోతుంది. కుటుంబంతో కలిసి ఆనందించలేకపోతుంది. ఆ అపవిత్రాత్మ ఏ విధముగా చేస్తుందంటే, ఆయనలో ఉన్న పవిత్రత అంతటిని కూడా ఏం చేస్తుందంట, చెరిపివేస్తూ ఉంది. అపవిత్రాత్మ ఆయనలో ఉన్న కారణము చేత ఆయనను ఎవ్వరు కూడా సాధుపరచడానికి అవకాశము లేదు. రాత్రి వేళ దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం. దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రాత్మ ఆయనలో ఉండి ఆయనను లీడ్ చేస్తున్నటువంటి విధానం ఏమిటంటే, నెంబర్ 1 కుటుంబానికి దూరం చేసేసింది. నెంబర్ 2 సమాజానికి దూరం చేసేసింది. నెంబర్ 3 ఎవరు కూడా సాధు చేసే విధముగా లేని విధముగా కొనసాగింపబడుతుంది. నెంబర్ 4 4వ విధంగా మనం చూసినప్పుడు తనంతటకు తానే ఏం చేస్తున్నాడంట, రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటున్నాడు. తన శరీరానికి తానే అపాయము తలబెట్టుకుంటూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు కూడా అనుకుంటున్నావు, నేను ఈ త్రాగుడు తాగడం వల్ల నా శరీర దేహానికి నేను అపాయము కలగజేసుకుంటున్నాను, నేను ఈ గుట్కా వేయటం వల్ల, నేను ఈ కైని నవ్వడం వల్ల, నేను ఈ యొక్క చెడు వ్యసనాలకు లోనుపోవడం వల్ల నా శరీరాన్ని నా చేతులతో నేనే పాడు చేసుకుంటున్నాను, నా శరీరాన్ని నేనే ఆయుష్ను కుదిర్చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ వ్యక్తికి, ఈనాడు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం కూడా సరిసమానంగానే ఉంటుంది, కానీ ఏమాత్రం కూడా తీసి పారేయడానికి వీలు. వాడేమో రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఏమండి, దేహాన్ని గాయపరుచుకునే విషయంలో రాళ్లతో కొట్టుకుంటే ఏంటి, ఒక కైనీ ప్యాకెట్ వేసుకుంటే ఏంటి? రాళ్లతో కొట్టుకోవడం ఏంటి, ఒక మొత్తం పానీని తీసుకుంటే ఏమిటి? ఆరోగ్యం పాడవుతుందా లేదా?
దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ నీవుగా ఉన్నట్లయితే ఆ ప్యాకెట్ ని దగ్గరికి రానిడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉండవు. నీవుగా ఉన్నట్లయితే ఆ మత్తు పదార్థాలు సేవించడానికి నువ్వు ఇష్టదాయకంగా ఉండవు. నీవుగా ఉన్నట్లయితే ఆ చెడు వ్యసనాలకి బానిసగా అవ్వవు. నిన్ను ఎవరో లీడ్ చేస్తారు. ఆనాడు ఆ వ్యక్తిని కూడా ఎవరో లీడ్ చేశారు. ఈనాడు కూడా నిన్ను కూడా ఎవరో లీడ్ చేస్తున్నారు. ఆ లీడ్ చేసే వ్యక్తి ఏంటో తెలుసా? అపవిత్రాత్మ. ఆ లీడ్ చేసే వ్యక్తి అపవిత్రాత్మ. ఈ రాత్రి వేళ ఒక అద్భుతమైన వార్త ఏమిటో తెలుసా? ఇలాంటి విధానంలో ఉన్నప్పుడు ఇందాడు వాక్యం చదివాం కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు, నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించడానికి వాళ్ళ ఇంట్లో పెద్దల వల్ల కాల, గ్రామంలో ఉన్న పెద్దల వల్ల కాల, ఎవరి వల్ల కూడా కాల. కానీ ఎవరి వల్ల కానిది ఈ రాత్రి వేళన యేసు క్రీస్తు ప్రభుల వారి వల్ల అవుతుంది. చప్పులు కొడుతూ దేవుని నామాన్ని కనబరుద్దాం. హల్లెలూయా. మనుషులు చేయలేనిది, నాయకులు చేయలేనిది, అధికారులు చేయలేనిది, మానవులు చేయలేనిది సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నోటి మాట ద్వారా ఆకాశాన్ని భూమిని సృజించి వాటిలో సమస్తాన్ని చేసిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా సర్వము సాధ్యమవుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. పారిపోయేవాడిని లాక్కు రావడానికి జనులు ఆడెరకలు పరిగెత్తేవాడు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు అధ్వాన్ని దిగి అడుగు కింద పెట్టగానే ఈడు పరిగెత్తేవాడు కాస్త ఎడిదిరిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సమాధిలోకి పరిగెత్తేవాడు ఈడు డైరెక్షన్ ఏమైపోయింది? గ్రామం వైపు పరిగెత్తుతున్నాడు. అది యేసయ్యలో ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఎవరండి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడడానికి సమయం లేదు, కానీ రోడ్ల మీద కూర్చొని గంటల తరబడి మాట్లాడడానికి సమయం, ఫోన్లో మాట్లాడడానికి సమయం, టీవీలు లేకపోతే ఆ యొక్క యూట్యూబ్లో మాట్లాడడానికి సమయం. ఈ రోజు మానవుడు ఒంటరి వాడైపోతున్నాడు. ఆ ఒంటరి వాడైపోవడానికి సాతానుడు పలు విధాలైనటువంటి విధానాలు కనపరుస్తూ ఉన్నాడు. ఒక సెల్ ఫోన్ ఇస్తున్నాడు, లేకపోతే ఒక నెట్వర్క్ ఇస్తున్నాడు, లేకపోతే కొంచెం ఒక టీవీని ఇస్తున్నాడు. ఎందుకేనంటే నిన్ను వీళ్ళందరికీ వేరు చేసి వాడు నిన్ను అమర్చుకుని, లేకపోతే వాడి స్వాధీనంలోకి నిన్ను తీసేసుకుని నిన్ను దూరపరచడానికి వాడు ఎంతగానో పన్నాగాలు పన్నుతున్నాడు. రాత్రి వేళ వింటున్న దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ దేశమందు ఆ సముద్ర తీరంలో అడుగు పెట్టాడో వాడి డైరెక్షన్ మారిపోయింది. సమాధుల్లో పరిగెత్తేవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? జనాల మధ్యలోనికి వచ్చేస్తున్నాడు, ఊరి వైపుకి వచ్చేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే యేసయ్య ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రాత్రి వేళ ఇక్కడ ఉండగా జనులందరూ తండోపతండాలకి స్థలములకు పరిగెత్తుకుంటూ వచ్చుదురుగాక. గ్రామమే కదిలి వచ్చునుగాక. దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని తేజస్సు ప్రకాశింపబడుతున్నటువంటి యొక్క సమయం అనేకులను పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునుగాక. ఎప్పుడైతే యేసు అడుగు పెట్టాడో ఎవడి వల్ల కానిది నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఏ విధంగా వచ్చున్నాడో ఆయన ఆ యొక్క దేశంలో అడుగు పెట్టగా వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏమైపోయాడంట? యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని రాస్తున్నాడు. సమయం లేనందున నేను కుదిస్తున్నాను. త్వరగా వచ్చేసాడు, మోకరించేశాడు, వేడుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డ మాట వినకపోవడం వల్ల నువ్వు వందలాది సార్లు నీ బిడ్డకు చెప్పుంటావు. నీ భర్త మాట వినకపోవడం వల్ల వందలాది సార్లు నువ్వు ఈ భర్తకు చెప్పుంటావు. అయ్యా గుడికి రాను, ఆయన త్రాగుడు మానే, ఇదిగో చెడు అలవాట్లు మానే, చెడు సహవాసాలు మానే అని చెప్పుంటావు. కానీ ఈ రాత్రి వేళ నీ మాట ఆయనను అదుపు చేయలేకపోవచ్చేమో, కానీ యేసు మాట నీ బిడ్డను అదుపు చేయునుగాక. యేసు మాట నీ భర్తను అదుపు చేయునుగాక. యేసు మాట ప్రతి ఒక్క వ్యక్తిని అదుపు చేయునుగాక. ఆయన వచ్చిందే ఈ పని. ఎందుకో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించడానికి. నశించిపోతున్న తనని ఎంతమందో ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాల, యేసయ్య వల్ల అయింది. వెంటనే ఆయనలో ఉన్న అపవిత్రాత్మను గద్దించేశాడు. గద్దించేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వస్త్రాలు లేని వాడుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? వస్త్రాలు ధరించుకుని చక్కగా కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా కూర్చున్నారు. ఈ రాత్రి వేళ సరైన విధానపు జీవిత ప్రవర్తనలో బిడ్డలు లేరా? సరైన విధానంలో ఉండాలంటే యేసు నాదుడు నీ ఇంటిలో అడుగుపెట్టును గాక, నీ హృదయంలో అడుగుపెట్టును గాక, నీ గ్రామంలో అడుగుపెట్టును గాక. ఆయన ఉన్న చోట భక్తుల యొక్క జీవితాలు లేక వ్యక్తుల యొక్క జీవితాల్లో సక్రమం అనేది వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. అపవిత్రాత్మ లేదు అంటే ఆయనలో ఏముందండి? చెప్పండి అమ్మా. వెలుగు లేదంటే వెలుగు తర్వాత వెంటనే వచ్చే వితిన్ సెకండ్స్ లో వచ్చేది ఏంటిది? చీకటి. చీకటి ఉన్నటువంటి వితిన్ సెకండ్స్ లో లైట్ వేస్తే ఏమొచ్చేది?
వెలుగు వస్తుంది. అదేవిధంగా అపవిత్రాత్మ ఆయనలోనికి వెళ్ళిపోతే ఏమొచ్చేస్తుంది? ఆయనలోనికి పవిత్రమైన మనస్సు, దేవునిని చక్కగా కేంద్ర బిందువుగా చేసుకుని పయనింపబడేటువంటి మనస్సు. దేవుని జనాంగమా, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ గ్రామంలో అదేవిధంగా మన కుటుంబాలలో ఇంకా రక్షణ పొందని వారిని రక్షించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు, ఆయన అదుపు చేయగలిగిన దేవుడు, సమస్తాన్ని కూడా సమకూర్చగలిగిన దేవుడు. అలాంటి దేవాతి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేయునుగాక. నిజమైన క్రిస్మస్ ఆనందం దేవుడు ఇచ్చునుగాక. ఒక కేక్ ద్వారా తింటే నీకు సంతోషం అయితే ఒక 1 minute 2 minutes ఉంటుంది. అయితే సెమీ క్రిస్మస్ లో పాల్గొనడం ద్వారా నువ్వు ఒక 4-5 గంటలు, అదే నీ కొడుకే మారితే, అదే నీ భర్తే మారితే నీ జీవితాంతం అద్భుతమైన ఆనందం. అలా మార్పు చెందింపజేయడానికి యేసు నాథుడు వారి హృదయాలను తెరచునుగాక. ఈ వాక్కును దేవుడు దీవించునుగాక. తలలు వాల్చి చిన్న ప్రార్థన చేద్దాం. కన్నులు మూసి, అయ్యా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు కదా. అదుపు చేయలేని ప్రతి ఒక్క ప్రయోగం అంతా కూడా ఫెయిల్ అయిపోయిన వేళ నీ మాట అదుపు చేసిందయ్యా. నీ మాట ద్వారా ఆయన సక్రమంగా కూర్చున్నాడు, నీ మాట ద్వారా ఆయన బాగుపడ్డాడు, నీ మాట ద్వారా అపవిత్రత అంతా కూడా పోయింది. రాళ్లతో గాయపరుచుకునే వ్యక్తి ఈనాడు కూడా చాలా మంది మందు తాగితే శరీరానికి గాయం అవుతుంది, బలహీనత వస్తుంది, వివిధ రకాలైన చెడు వ్యసనాలు మనుషుడిని పాడు చేస్తూ ఉన్నాయి. అయినా కానీ నువ్వు తాగుతున్నావు అంటే నువ్వుగా లేవు, నువ్వుగా లేవు. దేవుని బిడ్డ, నువ్వుగా లేవు. ఏదో నిన్ను లీడ్ చేస్తుంది. లీడ్ చేసేదే బైబిల్ వ్యాఖ్యానించి చెప్తుంది, అది అపవిత్ర ఆత్మ. అపవిత్ర ఆత్మ కాబట్టి అపవిత్రమైన పనులు, అపవిత్రమైన చెడు వ్యసనాలు, అపవిత్రమైనటువంటి జీవిత పయనము. ఈ రాత్రి నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పవిత్రుడు, పరిశుద్ధుడు, నీ కొరకు ప్రాణం పెట్టి నాకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి నిన్ను రక్షించడానికి ఆయన పూనుకుంటున్నటువంటి దేవుడు రాత్రి వేళ నిన్ను దర్శిస్తున్నాడు. ఆయనలో ఉన్న పవిత్రత అంతా నీలో పోయాలనమ్మా, ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా నీలో పోయాలని ప్రియ తండ్రి, సహోదరి, సహోదరుడా, ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా నీలో మన దగ్గరకు వచ్చాడు. మహాగణమైన గొప్ప దేవానికి వందనాలు. రాత్రి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నశించిపోతున్న ప్రతి మానవాళిని రక్షించడానికి లోకంలోనికి వచ్చావు, ప్రాణం పెట్టావు, రక్తమును కార్చావు, నీ రక్తంతో కడిగావు, అపవిత్రత అంతా కూడా ప్రభు వారిని కూర్చున్న మాటలు